సాహసరావు. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కేరళలో అంతులేని విషాదాన్ని మిగిల్చిన వాయనాడ్ మృత్యుదిబ్బలో మరణించిన వారి సంఖ్యపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 250 నుంచి 260 మంది వరకు చనిపోయి ఉంటారని ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెబుతున్నా మృతుల సంఖ్య అంతకు 5 రెట్లు ఉంటుందని అనాధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటి వరకు సేకరించిన మృతదేహాల ప్రకారం చనిపోయిన వారిలో 50 మంది వరకు పిల్లలే ఉన్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరుగుపడి ఊళ్లపై పడినప్పుడు మరణ మృదంగం వినిపించింది. బుధవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభమయ్యాక ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపించాయని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తెలిపాయి. చలియార్ నదిలో కొట్టుకు వచ్చిన మృతదేహాల సంఖ్య 52గా ఉన్నట్లు వెల్లడించాయి. ముండక్కై, అట్టమల్ల, చురుమల్లో 72 వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, వేర్వేరు ప్రాంతాల్లో 1000 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంటున్నాయి. సహాయ చర్యలకు బండరాలు అడ్డుపడడంతో మృతదేహాలు ఎక్కడున్నాయో తెలుసుకోకపోవడం కష్టమవుతుంది. ముండక్కై, చురుమలలో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతానికి 200 మంది మృతదేహాల వరకు పోస్ట్ మార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు. కొంతకాలం పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక బండరాలను తొలగించే నిపుణులను రప్పించేందుకు సహాయ బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్కో ఊర్లో దాదాపుగా 100 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాటిలో ఉంటున్న వాళ్ళు బయటకు వచ్చే లోపే సజీవ సమాధి అయ్యారు. భారీ వర్షంతో చలిపుట్టి రంగులు, ప్లాస్టిక్ షీట్లు కప్పుకున్న వాళ్ళు వాటి వెనుక శవాలుగా మారారు. తెల్లవారుజామున వరద నీరు, బండరాలు పడుతున్నాయని తెలుసుకొని కొందరు ఇళ్లపైకి చేరుకోగా నివాస ప్రాంతాలు కూడా కొట్టుకుపోవడంతో వాళ్ళు విగత జీవులయ్యారు. ఒక్కో చోట కుటుంబానికి ఒక్కరే మిగిలారు. మిగతా వారి కోసం ఆర్ధనాదాలు చేస్తున్నారు. భర్త కనిపించడం లేదని మహిళ, తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పాలని పిల్లలు కూడా వేడుకుంటున్నారు, ఏడుస్తున్నారు. చొరమల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆచూకీ తెలియడం లేదు. చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు, మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా జాగా లేకపోవడం నిజంగా విషాదమే. అందుకోసం వేరు ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు కూడా వీటి మీద ఆలోచన చేస్తున్నారు. ఆర్మీ జాగిలాలతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే బండరాలను తొలగించేటప్పుడు జాగిలాల వల్ల ప్రయోజనం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అక్కడ పరిస్థితిపై జూలై 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆరోపణలకు ఇది సమయం కాదని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా సమాధానమిచ్చారు. వాయనాడ్ విలయాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఇక ఈ విషయమై కేంద్రం కూడా చర్యలు తీసుకొని త్వరితగతిన అక్కడ వారందరికీ కూడా సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.